బ్యాక్ టు న్యూస్. శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అల్పపీడన ద్రోణితో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలపై మరిన్ని వివరాలు వరప్రసాద్ మనకు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి శ్రీకాకుళం జిల్లాలో మాత్రం దాని ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకునేసరికి శ్రీకాకుళం నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం మాత్రం మనకు తెలుస్తుంది. ముఖ్యంగా రోడ్లన్నీ ఈ వర్షం నీటితోటి నిండిపోవడంతో అటు మురుగునీరు ఇటు వర్షపు నీరుతో మాత్రం జిల్లా వాసులు మాత్రం అవస్థలు పడుతున్నారని మాత్రం తెలుస్తుంది. ముఖ్యంగా ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రేపు తీరం దాటే అవకాశాలు మాత్రం ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పడంతో జిల్లా అధికారులు మాత్రం అప్రమత్తమై ఎప్పటికప్పుడు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే చెప్పారు. మండల కేంద్రాల నుండి అన్ని కేంద్రాల్లోనూ మాత్రం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాళ్ళని పర్యవేక్షించే విధంగా రెవెన్యూ శాఖని అలాగే అగ్నిమాపక శాఖని మాత్రం పోలీసుల్ని జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం రాత్రి నుంచి కురుస్తున్న వర్షంలోనే అత్యధికంగా గార మండలంలోని 32.5 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని మాత్రం తెలుస్తుంది. నరసనపేటలో 25.6, అలాగే అత్యల్పంగా కోడబొమ్మల మండలంలో 1.4 మిల్లీమీటర్లు మాత్రం వర్షం కురిసిందని మాత్రం చెప్తున్నారు. ఇప్పటికే అల్పపీడన ద్రోణి వల్ల ఈ వర్షాలు మరింత ఎక్కువగా కురిసే అవకాశాలు ఉన్నందున పాఠశాలకన్నింటికి ప్రభుత్వం ఇప్పటికే సెలవులు ప్రకటించింది. ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మాత్రం చెప్పారు. ఇప్పటికే శ్రీకాకుళం కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మాత్రం అప్రమత్తం చేసి వారికి గర్భిణీ స్త్రీలను మాత్రం సురక్షిత ప్రాంతాల్లో తీసుకొచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని మాత్రం తెలిపారు. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఇమీడియట్గా వైద్య సిబ్బంది అక్కడ చేరుకునే విధంగా ప్రత్యేక వాహనాలను కూడా ఏర్పాటు చేశారని మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకునే శ్రీకాకుళం జిల్లా నగరంలోని ఈ పలు ప్రాంతాల్లో ఉన్న ఈ నీటితోటి మాత్రం జిల్లా వాసులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా 192 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలో ఏ మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళకన్నా అక్కడ ఆరెంజ్ కలరు ఇది జెండాను కూడా ఎగరవేసామని మాత్రం తెలుస్తుంది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ సురక్షిత ప్రాంతాల్లో తమ బోటుల్ని వాటిని తరలించాలని మాత్రం ఇప్పటికే అధికారులు చెప్పారు. ఎందుకంటే అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారితే దగ్గర 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉన్నందున ఈ తెప్పలు సముద్రంలోని కొట్టుకుపోయే అవకాశాలు ఉన్నందున మరికొంచెం ఒడ్డును కాకుండా సురక్షిత ప్రాంతాలు తరలించాలని అధికారులు తెలిపారు. ఏదేమైనప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో యంత్రాంగం ఈ అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారిన భారీ వర్షాలు పడినా సరే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం మనకు తెలుస్తుంది. అదేవిధంగా నాగావళ నదికి, వంశధార నదికి, బావుద నదికి వరద ముప్పు ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలు వెళ్ళిపోవాలని చెప్పేసి అధికారులు తెలిపారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో అల్పపీడన ద్రోణికి సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ, శ్రీకాకుళం.